ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం, బొమ్మకు అటువైపు బొరుసు. ఒకటి నిలువు, అమ్మాయి నుదుట పెట్టుకునేది బొట్టు. రెండు నిలువు, చక్కని పరిమళం. 4 అక్షరాలు ఇచ్చాడు. మొదటి అక్షరం సు, సువాసన. మూడు అడ్డం, తగ్గిపోవడం, హరించుకుపోవడం. క్షీణం, క్షీణమే అని రాస్తున్నాను. మూడు నిలువు, పాలు, క్షీరం. 4 నిలువు, శరీరం. మేనువు. 5 అడ్డం, పండు మిరప పచ్చడిని కొందరు ఇలాగంటారు. ఎర్రకారం. ఎర్రకారం. 5 నిలువు, తెలివి, బుద్ధి, ఎరుక. 6 నిలువు, ఏదో ప్రత్యేక ప్రయోజనార్థం పుట్టినవాడనే అర్థంలో ఇలాగంటారు. 6 అక్షరాలు, కారణ జన్ముడు. కారణ జన్ముడు. 7 నిలువు, దేవనర్తకి, అందానికి మారుపేరైన అప్సరస, రంభ. 7 అయిపోయింది. 8 అడ్డం, కోతి, వానరం. 9 నిలువు, తల తెగిన మనవి. తల తెగిన మనవి అంటే మా తెగిపోయి నవి వస్తుంది ఇక్కడ. 10 అడ్డం, పాలం, లలాటం. పాలం, లలాటం అంటే నుదురు. 11 అడ్డం, ముగింపు లేని రభస. రభ ఆటోమేటిక్గా వచ్చేసింది. 12 అడ్డం, ఎండలు మండే కాలం, వేసవి. 12 నిలువు, మరి కొంచెం వడ్డించనా అంటే వేయనా. 13 అడ్డం, మృత్యువు, చావు. 13 నిలువు, చక్రవర్తికి దాసోహమన్న ఇతర రాజ్య పాలకులు, చామంతులు. 14 అడ్డం, దయ, కనికరం. నా వచ్చేసింది ఆల్రెడీ, కరుణ. 15 నిలువు, 5 తలకిందులైంది. 5 అంటే 6 తలకిందులైంది. సో రివర్స్లో రాస్తున్నాను. 16 అడ్డం, తండ్రి, అయ్య అంటే నాయన. 16 నిలువు, నారదుడు నిరంతరం జపించే మంత్రం, నారాయణ. 17 అడ్డం, పొగ అంటే ధూమం. 18 నిలువు, తర్వాత అంటే పిదప. 19 అడ్డం, డాష్ బ్రహ్మచారి అంటే జన్మాంతం అవివాహితుడిగా ఉండిపోయేవాడు. ఆ జన్మ బ్రహ్మచారి. ఆ జా ఆల్రెడీ వచ్చేసింది. మా రాష్ట్ర. 19 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 20 అడ్డం, రమ్మంటావా ఒక సినిమా హీరో, రానా. 21 నిలువు, తెలిసిందే.
అంటే విదితమే. 22 అడ్డం. భ్రమరాలు అంటే తుమ్మెదలు. 23 అడ్డం. 5 అంకెల సంఖ్యలో అన్నింటికన్నా చిన్నది 10,000. 24 నిలువు. 24 నిలువు. గూఢచారి అంటే వేగు. 24 అయిపోయింది. 25 అడ్డం. సంబరం, హేళ, పండుగ అంటే వేడుక. 25 నిలువు. కాక అంటే వేడి. 26 నిలువు. గంజి, అంబలి అంటే కలి. 27 అడ్డం. అటు నుంచి ఒక సంగీత పరికరం. అటు నుంచి వీణ, అటు నుంచి అన్నాడు, రివర్స్లో రాస్తున్నాం. 28 నిలువు. విసనకర్ర అంటే వీవన. 29 అడ్డం. యోగ్యమైన అంటే తగు. ఆటోమేటిక్గా వచ్చేసింది. 30 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 31 అడ్డం. వరి పొలం అంటే మడి. 31 నిలువు. అమాత్యుడు 4 అక్షరాలు ఇచ్చాడు అంటే మహామంత్రి. మహామంత్రి. 31 అయిపోయింది. 32 అడ్డం. శాపం కానే కాదు అంటే వరమే. 33 నిలువు. అనేక విధాలు అంటే రకరకాలు. 34 నిలువు. ఎండ్రకాయ అంటే పీత. 35 అడ్డం. ప్రశంసిస్తూ ఉపయోగించే పదం ఓహో లాంటిదే అంటే ఆహా. 36 నిలువు. తిరగమోత అంటే తాలింపు. 37 అడ్డం. ముంపు అంటే మునక. 37 నిలువు. 37 నిలువు. ముంపు. 37 నిలువు. ముంపు అంటే ముప్పు. 38 అడ్డం. సంతోషం అంటే తా వచ్చింది మధ్యలో అక్షరం సంతసం. 38 నిలువు. సైగ అంటే సంజ్ఞ. 39 నిలువు. జరిగిన పొరపాటుకు వివరణ అంటే సంజాయిషి ఇచ్చుకోవడం. సంజాయిషి ఇచ్చుకోవడం. 39 నిలువు అయిపోయింది. ఇప్పుడు 40 అడ్డం చూద్దాం. హెచ్చరికగా ప్రేమతో తిట్టడం, జాగ్రత్తలు చెప్పడం, మందలింపు. 40 అయిపోయింది. 41 నిలువు చూద్దాం. నిమ్మరసం లేదా చింతపండు, అన్నం, పసుపు, కరివేపాకుతో ఇట్టే చేయగల వంటకం పులిహార. పులిహార. 41 నిలువు అయిపోయింది. ఇప్పుడు 42 అడ్డం.
నాలుక అంటే రసజ్ఞ. 43 నిలువు. బేసి కానిది సరి. 44 అడ్డం. పోపుల పెట్టెలో పత్రి జాపత్రి. 45 నిలువు. భర్త అంటే పతి. 46 అడ్డం. శార్దూలం పులి వచ్చేసింది. ఇప్పుడు 47 అడ్డం. ఒక తెలుగు సంవత్సరం వికారి. 47 నిలువు. ధనస్సు అంటే విల్లు. విల్లు. 48 అడ్డం. వెల్లితి ఏగితి అంటే పోయితి. 49 నిలువు. పాదాల గురుతు ఆనవాలు. పాదాల గురుతు ఆనవాలు జాడ. జాడ. ఇప్పుడు 50 అడ్డం. తెలుగు అక్షరాల్లో అచ్చులు కానివి హల్లులు. హల్లులు. 52 అడ్డం చూద్దాం. పశ్చిమం అంటే పడమర. 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 ఇప్పుడు ఏకాక్షరాలు చూద్దాం పైనుంచి. ఏకాక్షరాలు 30 ఏకాక్షరం. నిలువు 26తో సంపద. నిలువు 26 మనం కలి అని రాసాము. దాంతో సంపద అంటే కలిమి. కలిమి అంటే సంపద. తర్వాత మళ్ళా 51 ఏకాక్షరం. 51 అడ్డం. 35తో తిండి. అడ్డం 35 ఆహా అని రాసాం. దానికి రమ్ జేడిస్తే తిండి ఆహారం. ఇది ఈరోజు ఈనాడు ఆదివారం ప్రశ్నలు జవాబులు. మళ్ళీ వచ్చే వారం వచ్చే సంవత్సరం కలుద్దాం. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.